సహాయం చేయండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినారు నమ్ముచూ ఉంటున్నాం. వచ్చిన మా ప్రియ వీళ్ళందరిని బట్టి వందనాలు. ఇంకను రావాల్సిన వారు మీరే త్వరపెట్టి తీసుకురమ్మని వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తాం. నిలబడి మీ దాసు నేను కూడా బలహీన బుద్ధిహీన అజ్ఞాన వేకిని క్షమించండి. మీ రక్తం చేత కడిగి నూతనపరచండి. దేవా జ్ఞాపకం చేసుకోమని ఇర్మియా 1:9 యోహాను సువార్త 3:33-34 ప్రకారం జ్ఞాపకం చేసుకుని విసులు చాటును మరుగుపరిచి మాకు కావలసిన మాటలు దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి దేవుని యొక్క కృపను తలచుకుంటూ భక్తుడు కీర్తనాకారుడు దేవునిని స్తుతించేవాడుగా ఉంటున్నాడు. దేవుని కృపను స్మరించుకుంటూ దేవుని కృపను తలచుకుంటూ భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క రెక్కల నీడన ఆశ్రయాన్ని పొందినప్పుడు, దేవుని రెక్కల నీడన ఆశ్రయించినప్పుడు, మరి దేవుని రెక్కల నీడన ఆశ్రయాన్ని పొంది ఏ విధంగా దేవుని యొక్క కృపను రుచించి భక్తుడు ఇక్కడ దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని రెక్కల నీడన ఆశ్రయించి దేవుని యొక్క కృపను మరి ఆయన రుచించి ఎరిగి దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క రెక్కల నీడన ఆశ్రయించుట ద్వారా ఎలాంటి ఆశీర్వాదములు, ఎలాంటి మేలులు మన జీవితంలో మనము కలిగి ఉన్నాము అని గనక మనము దేవుని వాక్యం నుండి చూసినట్లయితే కొన్ని మాటలు మనకి అక్కడ కనబడతాయి. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త దేవుని రెక్కల నీడన ఆశ్రయించి ఆయన కృపను స్మరించిన వాడుగా ఉంటున్నాడు. నాడు మన జీవితాల్లో కూడా దేవుని రెక్కల నీడన ఆశ్రయించడం ద్వారా ఎలాంటి మేలులు, ఆశీర్వాదములు మనం పొందుకున్నామనంటే మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇక్కడ దేవుని యొక్క రెక్కలు ఎలాంటివి అంటే కోడి రెక్కల లాంటివి, కోడి రెక్కలు లాంటివి. కాబట్టి కోడి తన పిల్లల్ని ఏ విధంగా భద్రపరుస్తుందో ఆయన రెక్కల కింద ప్రభువు ప్రతిరోజు కూడా మనం భద్రపరుస్తున్నాడు. ప్రతి కోడి ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఏం చేసి తన పిల్లలను తన రెక్కల చోటుకు చేర్చుకొని ఏం చేసిద్ది, ఆశ్రయం ఇచ్చిద్ది. అర్థమైందా? అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో అపాయములు, ఎన్నో ఆపదలు. చూడండి, ఇక్కడ మనము చూసినట్లయితే అదే మత్తయి సువార్త 23:25, 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. నిత్య అగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడిందంట? అపవాదికిని వాని దూతలకును. అయితే అపవాది దుష్టుడు అనేక సార్లు మనల్ని కూడా ఆ నిత్య అగ్నికి, నరకాగ్నిలోనికి తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అవునా? కనుక నిత్య నరకాగ్నిలోకి మనము ప్రవేశించవలసిన వారంగా మనం ఉంటున్నాం. అటువంటి అపాయములు, అటువంటి ప్రమాదములో మనము ఉంటూ వచ్చిన వారం ఉంటున్నాం. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే
ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలోనే మత్తయి సువార్త 23:33 సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందురు. చూసారా? కనుక ఇలాంటి ప్రమాదము, అపవాది ఇలాంటి నిత్య నరకాగ్నికి లేదా అపాయమునకు, అగ్నిగుండమునకు మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి ప్రమాదములో, అటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన రెక్కల కింద మనకేం కలిగిందంట? ఆశ్రయం కలిగింది. ఆయన రెక్కల కింద రక్షణ కలిగింది. ఇక్కడ మత్తయి సువార్త 23:37 ఆ సందర్భం దేన్ని బట్టి చెప్తున్నాడంటే, ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు అనగా మెస్సయ్య రాకడ కొరకై ఎన్నో సంవత్సరములు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చినారు. అయితే వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని తిరస్కరించినారు. అందుకని ఆయన అన్యజనుల యొద్దకు మన దగ్గరకు పంపించబడుతూ వచ్చినాడు. కాబట్టి ఇది నీనా రక్షణను గుర్తు చేస్తున్నది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన రెక్కలు మనకేం కలుగు చేసినాయి అంటే రక్షణను కలుగు చేస్తూ వచ్చినాయి. అర్థమైందా? ఆయన రెక్కలు మనకి ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చినాయి? రక్షణ. కాబట్టి మొట్టమొదటిగా ఆయన రెక్కలు మనకు రక్షణను కలుగు చేస్తూ వచ్చినాయి. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32 ఆయన రెక్కల ద్వారా, ద్వితీయోపదేశకాండం 32 11 అల్లాడుచు చాపుకొని పట్టుకొని మోయినట్లు. చూసారా? ఇక్కడ పక్షిరాజు గురించి మనము చదువుతూ ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట చెప్పబడుతున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారిని వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క కానాను దేశమునకు ఏ విధంగా వారిని నడిపించినాడంటే, వారి యొక్క వస్త్రములు పాతగిలలేదు. అవునా? వారి యొక్క చెప్పులు వారు తెగిపోలేదు. బండను చీల్చి వారికి దాహాన్ని తీర్చినాడు. అరణ్యములో వారికి దేవదూతలు తినేటువంటి మన్నాను వారికి ఇచ్చినాడు. ఇటువంటి గొప్ప కార్యములు ఎన్నో ప్రభు వారి పక్షంగా చేస్తూ వచ్చినాడు. అందుకే అక్కడ 32:11 ఏమన్నాడంటే, తన రెక్కల మీద వాటిని మోయినట్లు. అర్థమైందా? అనగా దేవుడు వారిని భరిస్తూ వచ్చినాడు, అనగా వారిని మోసిన వాడుగా ఉంటున్నాడు. అర్థమైందా? మన జీవితాల్లో కూడా ప్రభు అనుదినమున ఏం చేసినాడంట? అనుదినము ఆయన మన భారమును భరిస్తూ ఉన్నాడు. 68వ కీర్తన 19 మనం చదువుతాం. చదవండి. 68వ కీర్తన 19. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చాలు. కాబట్టి ఆ అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తూ ఉంటున్నాడు. మన భారములను భరించేటువంటి దేవుడు. ఎప్పటి వరకు? అనుదినము. అనుదినము మనం ఏదైనా ఒక భారాన్ని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మోయగలం, లేదా కొన్ని సంవత్సరాలు మోయగలం. తర్వాత ఏమంటాం? ఇంకా నా వల్ల కాదని అంటాం మనం. అయితే ప్రభు ఆ విధంగా అనేవాడు కాదు. అనుదినము అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ 55వ కీర్తన 22 మనం చదివితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తూ ఎప్పటి వరకు భరిస్తున్నాడు ఆయన? యెషయా 46:4 అక్కడ మనం చదువుతాం. చదవండి. యెషయా 46, ముదిమి వచ్చు వరకు. చాలు. ముదిమి వచ్చు వరకు, మన జీవిత పర్యంతం వరకు కూడా. అందుకే కీర్తన 48 చివరి వచనం అంటాడు,
ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనను నడిపించును. కాబట్టి అనుదినము ఆయన మనం భారములను భరిస్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా ఆయన రెక్కల నీడన రక్షణ దొరికింది. ఆయన రెక్కల నీడన మన యొక్క భారములను భరిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అదే 32వ కీర్తన 11వ వచనములో, అదే 32 ద్వితీయోపదేశకాండం 32:11 చివరిలో అంటాడు ఏమనంటే, ఏమన్నాడు చివరిలో 32:11లో, యెహోవా వానిని నడిపించెను. చూసారా? కాబట్టి ఆయన రెక్కలు మనకి ఏం చేస్తాయంటే నడక నేర్పిస్తాయి. ఆయన రెక్కలు నడక నేర్పిస్తాయి. పక్షిరాజు కూడా వాటికి ఆ ఎగరటం నేర్పించడానికి ఏం చేసిద్ది? అనుదినము వాటికి గూటిలోకి వచ్చి మరి ఆహారాన్ని సమకూర్చి ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తీసుకొచ్చి పెట్టిన తర్వాత అవి మంచిగా సాఫీగా బాగా ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేసిద్దంటే దాన్ని గూడు రేపిద్ది. గూడు రేపి అది కింద పడే టయానికి మరలా అది కిందకు పోయి తన రెక్కలు చాపి ఆ రెక్కల మీద వాటిని పట్టుకుంటుంది. మరలా పైకి తీసిపోయి మరలా పైన వదిలేసిద్ది. మరలా కింద పడేటప్పుడు మరలా రెక్కలు చాపి వాటి మీద మరి కింద పడకుండా పట్టుకుంటుంది. ఎందుకనంటే ఎందుకు అట్లా చేసేది? అది వాటికి నడక నేర్పించడానికి, ఎగరటం నేర్పించడానికి. అదేవిధంగా మన జీవితాల్లో ప్రభు కూడా మనకు కూడా నడక నేర్పించడానికి ఏం చేస్తుంటాడు? మన జీవితాల్లో అనేక సార్లు శ్రమలు, బాధలు, దుఃఖములు, అనేక పరిస్థితులు మన జీవితాల్లో కలుగు చేసేవాడుకుంటాడు. అందుకే క్రైస్తవ జీవితయాత్ర, విశ్వాస జీవితయాత్ర నడక ఏమిటంటే ఏమిటి నడక? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, క్రైస్తవ జీవితయాత్రలో ఒక విశ్వాసి నడవాల్సినటువంటి నడక దేన్ని బట్టి అంటే హెబ్రీ 10:38 చదవండి. ఒక విశ్వాసి జీవితయాత్రలో విశ్వాసి యొక్క నడక దేన్ని బట్టి ఉండాలంటే విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం ఎలా వచ్చింది? పరిస్థితులన్నీ కూడా బాగుంటే వచ్చిద్దా విశ్వాసం? వచ్చిద్దా? రాదు. అనేక పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏం చూస్తాం? మనం ప్రభు వైపు మనం చూస్తాం. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనం ప్రభు వైపు మనం చూడలేం. అవునా కాదా? అది అంటాడు భక్తుడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం అవసరమైనప్పుడు కొండల తట్టు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన మనకు నడక నేర్పించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన రెక్కలు మనకేం చేస్తాయంటే నడక నేర్పిస్తాయి. అర్థమైందా? నాలుగవదిగా మనం చూసినట్లయితే 91వ కీర్తన 4వ మాటకు వద్దాం. 91వ కీర్తన మొదటి 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చూసారా ఏం కలిగిద్దంట? ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కాబట్టి నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన రెక్కల కింద ఏమన్నదంట? ఆశ్రయము. ఆయన రెక్కల కింద ఆశ్రయం లేదా భద్రత లేదా క్షేమం అని కూడా మనము చెప్పుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఆయన రెక్కల కింద భద్రత ఉన్నది, ఆయన రెక్కల కింద క్షేమం ఉన్నది, ఆయన రెక్కల కింద ఏమున్నది? ఆశ్రయము ఉన్నది. అది 4వ భాగంగా మనము చూస్తుంటాం. 5వదిగా మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలోకి వద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, అయితే నా నామముందు భయభక్తులు గలవారు మీకు ఉదయించును, ఆరోగ్యము కలుగు చేయును,
గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వినట్లు. ఈ 4వ భాగంలోనే ఈ భాగం కూడా ఆయన రెక్కల కింద ఆశ్రయం అని చెప్పాము. ఆశ్రయము అని అంటే ఆరోగ్యము. ఆయన రెక్కల కింద ఆరోగ్యమున్నది, ఆశ్రయమున్నది. అంత మాత్రమే కాదు కానీ మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు. చూసారా? కాబట్టి ఆయన రెక్కల కింద ఆశ్రయం దొరికింది, ఆరోగ్యం దొరికింది. ఎలాంటి ఆరోగ్యం అని అంటే, ఎలాంటి ఆరోగ్యము? క్రొవ్విన దూడ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అలాంటి ఆరోగ్యము కలిగింది, అలాంటి భద్రత కలిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన రెక్కల కింద రక్షణ కలిగింది. ఆయన రెక్కల కింద ఏమన్నది? రెండవదిగా ఏం చదివాం? ఆయన రెక్కల కింద మన భారములను భరించేవాడుగా, మోసేవాడుగా ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకు నడక నేర్పిస్తున్నాడు. ఆయన రెక్కల కింద ఆశ్రయము, ఆరోగ్యము, క్షేమమున్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 63వ కీర్తన 63వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. 63వ కీర్తన 7వ వచనం. చాలు. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. చూసారా? కాబట్టి ఆయన రెక్కల చాటున శరణు అనగా 61వ కీర్తనలో చెప్పాడు. అక్కడ 61వ కీర్తన 4వ వచనం, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను. చాలు. ఇది నిత్యము కూడా ప్రభుతో జీవించేటువంటి ఆశ్రయాన్ని గురించి మాట్లాడుతున్నది. అర్థమైందా? కాబట్టి నీ గుడారములో నివసించేదను. గుడారంలో నివసిస్తూ మనం ఏం చేస్తుంటాం? చూడండి, ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. గుడారంలో నివసిస్తూ మనం ఏం చేస్తుంటాం? ప్రకటన 7:15 వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద, అంటే నిత్యము ఆయన సన్నిధిలో ఉండి, ఆయన ఆలయములో ఉండి ఆయనను స్తుతించేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. అర్థమైందా? కాబట్టి ఇది నిత్య ఆశ్రయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. ఈ యుగములో ప్రభువుతో కూడా ఉండేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి మొట్టమొదటిగా మా భక్తుడు దావీదు మహారాజు గారు ఆయన రెక్కల కింద లేదా ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఏం చేశాడంట? ఆయన యొక్క కృపను అనుభవించిన వాడుగా, ఆయన రెక్కల క్రింద ఎలాంటి ఆశ్రయము కలిగిందో, ఆయన రెక్కల క్రింద ఆశ్రయించడం ద్వారా ఎలాంటి అనుభవాన్ని, ఎలాంటి మేలులను పొందినాడో తెలియజేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన యొక్క కృప ఎంత అమూల్యమైనదో, ఎంత మరి గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత స్థిరమైనదో, ఎంత విలువైనదో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఆయన రెక్కల నీడను ఆశ్రయించడం ద్వారా మనకు రక్షణ కలిగింది. దుష్టుడు, అపవాది మనను నిత్య నరకాగ్నిలోనికి తీసుకుపోవడానికి, లాక్కెళ్ళటానికి సిద్ధముగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? రక్షణనిచ్చి మనల్ని భద్రపరిచినాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన రెక్కల నీడన ఏం కలిగింది? మనకు ఏం కలిగింది? మన భారములను భరించిన వాడుగా, అనుదినము భరిస్తున్నవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆయన రెక్కలు మనకు నడక నేర్పించినాయి. తర్వాత నాలుగవది ఆయన రెక్కల చోటున ఆశ్రయము, ఆరోగ్యము, క్షేమము కలిగింది. ఐదవదిగా చూసినట్లయితే నిత్యము ఆయన గుడారములో లేదా ఆయన రెక్కల చోటున ఉండి మనము ఆయనను శరణజొచ్చేవారంగా, స్తుతించేవారంగా, ఎల్లప్పుడూ ఆయనను కీర్తించేవారంగా, కొనియాడేవారంగా ఆయన గుడారములో ఉండే అటువంటి అనుభవాన్ని అనుభవించినట్లుగా ప్రభు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇటువంటి అనుభవాలు, ఈ 5 అనుభవాల్లో ప్రభును మనం ఆరాధించే వారంగా
మనం ఉంటాం. 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకొని కనీసం ఒక 2 విషయాలైనా ప్రభుని ఆరాధనలో మనం తలచుకునే వారంగా మనం ఉంటాం. రండి, లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆ సమయంలో ఆ తర్వాత మనం ఆరాధన చేస్తాం. లేచి నిలబడి ఒక పాట